హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్‌గా క్రిస్పీగా, క్రంచీగా చాలా ఈజీగా పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేశారంటే పప్పు చెక్కలు చాలా టేస్టీగా వస్తాయి. సంక్రాంతికి మన ఫ్యామిలీతో అందరితో కలిసి ఎంజాయ్ చేయగలిగే పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఇది. నాకు వంట చేయడం అస్సలు రాదు అని చెప్పేవాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 కేజీ బియ్యపు పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ డే పప్పు చెక్కలు చేయాలంటే ముందు రోజు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మీరు అదే రోజు చేస్తే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ బియ్యపు పిండిని ముందు రోజు ఇలా లైట్‌గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిశనగపప్పుని ఇలా వాటర్‌లో క్లీన్ చేసి వాటర్‌లో నానబెట్టి పెట్టుకోవాలి. అలానే శనగల పౌడర్, అదే అండి పుట్నాల పౌడర్ 200 గ్రామ్స్ తీసుకొని మిక్సీ పట్టుకొని బియ్యపు పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కోసం మిక్సీ జార్‌లో తగినంత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అందులోనే జీలకర్ర యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌లో వాటర్ తీసుకొని మరగబెట్టండి. ఈలోపు 200 గ్రామ్స్ పచ్చి పల్లీలను కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బియ్యపు పిండి తీసుకున్న పాత్రలో ఈ పల్లి పౌడర్ యాడ్ చేయండి. అలానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్రని కూడా యాడ్ చేయండి. తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 గరిటెల ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్‌లో నానబెట్టాం కదా, ఆ శనగపప్పును కూడా వాటర్ తీసేసి పప్పుని యాడ్ చేయండి. ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ పక్కన పెట్టుకోండి. మిగిలిన హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసి ఇలా పప్పు కర్ర సహాయంతో బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ తక్కువైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పిండిని స్మూత్‌గా మిక్స్ చేసుకోండి. పిండి అనేది పల్చగా అస్సలు ఉండకూడదు. మన చేతికి అంటుకోకుండా ఉండాలి.
మిక్స్ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ మేకర్ తీసుకోండి. ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక్కో బాల్ తీసుకొని కవర్ క్లోజ్ చేసి ప్రెస్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా అందులో వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోండి. అంతే అండి, పప్పు చెక్కలు రెడీ. ఇలా చేసుకున్నారంటే ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సంక్రాంతి ఇలా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.